ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త తర్వాత కేటీఆర్ కేసులోకి వెళదాం. అమరావతి వర్సెస్ హైదరాబాద్. అమరావతికిలో 50,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ హైప్ తీసుకురావడానికి ఆయన తంటాలు పడుతున్నారు. అయితే పొంగులేటి గారు హైదరాబాద్తో ఈ హైదరాబాద్ బెంగళూరే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు, అమరావతికి ఏడుంది, అమరావతిలో వరదలు తప్ప అని జనం భయపడుతున్నారని అంటున్నారు. ఏమిటి అమరావతి ఇష్యూ ఎందుకు వచ్చింది? అమరావతికి నిజంగానే హైపే క్రియేట్ చేస్తున్నాడు చంద్రబాబు గారు? అంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటర్ పాయింట్, కేంద్ర బిందువులాగా విజయవాడను మనం పరిగణన తీసుకోవచ్చు. ఆ విజయవాడలో ఉన్న స్థలాల వెసులుబాటు, అందుబాటు, మరి అది అమరావతి ఒక గతంలో అంటే మీరు చాలాసార్లు చూసి ఉంటారు, గమనించి ఉంటారు. అమరావతి దగ్గరనే వారికి సఫిషియెంట్ ప్లేస్, మరి కాస్ట్ ప్రైస్ విషయంలో కావచ్చు, అటు మంగళగిరి గుంటూరు కంటే ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ తర్వాత ఏలూరు పోయే దారి కంటే అమరావతి వారు ఒక ప్లేస్ని వారు గుర్తించుకున్నారు. అక్కడ వాళ్ళకి మరి రాజధాని కట్టుకోవాలనే ఒక ఆలోచనతో ల్యాండ్ పుల్లింగ్ జరిగింది. అమరావతి మొన్నటి వరదల్లో చూస్తే వాస్తవంగా కృష్ణా బ్యాక్ వాటర్ మరి అంటే పెరిగినప్పుడు కొంత ముంపు ప్రాంతంగా అమరావతి ఉంటుంది అనేది మొన్న మన వరదలు వచ్చినంత వాటి రిజల్ట్స్లో మనం గమనించినాం. సో అమరావతి సేఫా కాదా అనేది ఆంధ్ర వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కానీ ప్రజలకు మాత్రం కేంద్ర బిందువుగా విజయవాడ సెంటర్, అటు చిత్తూరు, ఇటు రాయలసీమ, అటు వైజాగ్, మరి గోదావరి జిల్లాలకు అన్నిటికీ అనుకూలంగా విజయవాడను వారు ఎన్నుకున్నారు. అందులో విజయవాడ ఎన్నుకోవడంలో తప్పేం లేదు. బట్ అమరావతి కృష్ణా బ్యాక్ వాటర్ ప్లేస్లో అది అనుకూలమా కాదా, అది ముంపు ప్రాంతమా కాదా అనేది మరి ఆంధ్ర ప్రభుత్వం అది పరిశీలించుకోవాలి. ఆంధ్ర ప్రభుత్వంగా మీ రెవెన్యూ మంత్రి గారు చెబుతున్నాడు పెట్టుబడిదారులు అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు, అంటే హైదరాబాద్కే బాగుంది అంటున్నాడు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంటే అమరావతి బెటర్గా ఉందంటారా మీ అభిప్రాయం? లేదు, అంటే అమరావతి ముంపు ప్రాంతంగా ఇది వాస్తవంగా మొన్న మునిగిన పరిస్థితులు చూస్తే మన తెలంగాణలో అటు కృష్ణా ఇటు గోదావరి వాటర్ అంతా ప్రకాశం బ్యారేజ్లో వెళ్తుంది. కొంత గోదావరి మీన్స్ పాలేరు, మున్నేరు, ఆకేరు వాగులు మొన్న ఖమ్మం మీదుగా మొత్తం. సో ఈ వాటర్ వచ్చినప్పుడు అమరావతి, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గిందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏం తగ్గలేదు. ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ స్థానిక ఎన్నికలు జరిగి ప్రభుత్వం కొంత స్టాండర్డ్గా అంటే పరిపాలన స్టార్ట్ ప్రారంభించేంత వరకు కొంత మన సందిగ్ధత ఉంటుంది. ఇది ఏ ప్రభుత్వం, ఈవెన్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడైనా, గతంలో టీడీపీ ఉన్నప్పుడైనా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొంత ప్రజలు కొంచెం గమనిస్తుంటారు, ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎక్కడ సాఫ్ట్వేర్ వస్తుంది అనేది గమనించి మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా కొంత ధరణి పోర్టల్ ఇష్యూస్, ఆర్ఓఆర్ చట్టం తేవాల్సిన పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి దానికోసం కొంత గత ప్రభుత్వాలు చేసిన అవకతవకల్ని మరి ఇంకా అంటే ట్రాన్స్ఫర్స్ వారు వేరే వేరే డాక్యుమెంట్ రూపంలో మార్చకుండా కొంత ధరణి పోర్టల్ని ఆపిన మాట వాస్తవం, రిజిస్ట్రేషన్స్ కొంత ఆపిన మాట. మొత్తం మీద రియల్ ఎస్టేట్ మీద కొంత ప్రభావం ఉందని మీరు ఒక శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ నేతగా, రియల్ ఎస్టేట్ అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఎప్పుడు పరిగెడితే కూడా అది సరైనది కాదు. కొంతకాలం ఆగితేనే సామాన్యుడు ఆలోచించి కొంత కొనగలిగే పరిస్థితి ఉంటుంది. మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కొంత అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాంట్లో కొంత ఇన్కమ్ తగ్గుతుందేమో, కానీ ప్రజలకు, సామాన్యుడికి మాత్రం ఇప్పుడు అన్ని కార్పొరేట్ కంపెనీలు వచ్చేసినాయి హైదరాబాద్లో. కేవలం ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు కేవలం వారే కొనుక్కుంటూ పోవాలి. సమస్య మీరు చెప్పిందంటూ కొంత హేతుబద్ధంగా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ మీ మంత్రి గారు మాట్లాడిన దాని ప్రకారం అమరావతి హైదరాబాద్కు పోటీ కాదు అని చెబుతున్నాడు ఆయన. అమరావతి అసలు హైదరాబాద్ని మించిపోతుందని చంద్రబాబు గారు చెబుతున్నారు. అక్కడ 50,000 కోట్లు ఖర్చు పెట్టి హైప్ క్రియేట్ చేయడానికి ఆయన తంటాలు పడుతున్నారు. ఇప్పుడు వాస్తవంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మేజర్ ఇన్వెస్టర్స్ ఆంధ్ర సోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమరావతి అనేది ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అంత ఏరియా. అమరావతి అనేది మీరు విజయవాడలో మీరు చూడండి, ల్యాండ్ దొరకదు. ఒక పక్క మొత్తం నదులు, ఒక పక్క మొత్తం రాళ్ళు, రప్పలు, గుట్టలు ఉంటాయి. సో ప్రదేశం చాలా చిన్నది. అక్కడే ఇన్వెస్టర్ కంటే హైదరాబాద్ భవిష్యత్తున ఒక ఇంకా క్యాపిటల్. కాబట్టి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడింది తప్ప అది ఆంధ్రానికి కించపరచడం కాదు. అదేవిధంగా తెలంగాణ భౌగోళికంగా కానీ, వాతావరణంగా కానీ,
రాజకీయ పరిస్థితులు రైట్. కానీ నేను అన్ని కించపరిచారు రాజకీయ అనట్లేదు. హైదరాబాద్ బట్ అనుకూలమైన ఏది కరెక్ట్గా ఉంది ఈ రెండు నిజానికి వాస్తవంగా రెండు చోట్ల కూడా అంత మాంద్యం, ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం ఉంది, ఇక్కడ కూడా ఉంది, రెండు చోట్ల ఉంది. అయితే ఉన్నంతలో అయితే చంద్రబాబు గారు హైదరాబాద్ దాటిపోతామని చెబుతున్నట్టున్నారు, అందుకనే పొంగులేటి గారు ఈ చేస్తున్నట్టున్నారు, వరదలు వచ్చినాయి అవన్నీ హైదరాబాద్ బెంగళూరు తర్వాత మెట్రో సిటీలలో బాంబే బెంగళూరు తర్వాత హైదరాబాద్ అనువైన ప్రదేశం, ప్రజలు భవిష్యత్తు ఇంకొక 100 సంవత్సరాల భవిష్యత్తు ఉన్న